విఘ్నేష్ శిశిర్ అనే బీజేపీ కార్యకర్త కర్ణాటక నుంచి రాహుల్ గాంధీ పౌరసత్వం మీద వేశారండి పిఐఎల్ అలహాబాద్ హైకోర్టులో. దాని ప్రకారం ఏంటంటే రాహుల్ గాంధీ గారికి బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉంది, భారతదేశ పౌరసత్వం కూడా ఉంది. భారతదేశ చట్ట ప్రకారం ఏమిటంటే ఇంకో దేశ పౌరసత్వం ఉంటే భారతదేశ పౌరసత్వం ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీని గురించి కేసు జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ హీరింగ్ ఎప్పుడంటే డిసెంబర్ 19 అంటే 2 రోజుల తర్వాత హీరింగ్ ఉంది. దీని గురించి మీడియాలో అంత పెద్దగా చర్చ కాలేదు. దాని మీద కొంచెం చర్చిద్దాం. ఏంటంటే రాహుల్ గాంధీ గారికి బ్రిటిష్ పౌరసత్వం ఉందని వీళ్ళు డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. తర్వాత బ్రిటిష్ వారి నుంచి మేము డాక్యుమెంట్స్ సంపాదించాము, అక్కడికి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. దాని ప్రకారం ఏంటంటే అతను ఏదో ఒక కంపెనీలో భాగస్వామి, లేదంటే కంపెనీ ఓనరు. అందులో డిక్లరేషన్ ట్యాక్స్ పని పెట్టేటప్పుడు ఇచ్చిన డిక్లరేషన్లో అతను ఇంగ్లాండ్ నాగరికుడు అని ఇవ్వడం జరిగింది అనేది అందులో ప్రస్తావించిందనేసి అన్నారండి కేసు ప్రకారం. ఈ విషయాన్ని ఇతనే చెప్తున్నారా అంటే లేదండి, ఇంతకుముందు సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పారు. అతని వీడియో కూడా లింక్ పెడుతున్నాను మీకు, ఇంగ్లీష్లో ఉంటుంది, మీరు వింటే అర్థం. కేసు ఏంటండి అది, అతను 13 సంవత్సరాల కింద పెట్టారండి ఆ వీడియో. నేను 2018-19లో ఆ వీడియో చూశాను. అతను చాలా దారుణంగా మాట్లాడారు సుబ్రహ్మణ్య స్వామి గారు సోనియా గాంధీ గురించి, తర్వాత రాహుల్ గాంధీ గురించి. అయినా సరే వాళ్ళ మీద ఎటువంటి కేసు కూడా రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ వేయలేదు. అంటే కొంచెం నిజం ఉండొచ్చు, మరి నిజం ఉండొచ్చు, ఏ సంబంధం అని మాకైతే తెలియదు. రాహుల్ గాంధీ గారి సిటిజన్షిప్ గురించి మాట్లాడితే అతను తండ్రి భారతీయుడు కాబట్టి భారతీయ వారసత్వం వస్తుంది. అదేవిధంగా తల్లి ఇటలీ నుంచి సోనియా గాంధీ అసలు పేరు యాంటోనియో మైనో. ఆవిడ ఇటలీ చట్ట ప్రకారం ఏంటంటే తల్లికి ఎవరైనా పుడితే వాళ్ళు ఆటోమేటిక్గా ఇటలీ పౌరసత్వం కలిగి ఉంటారు. దాని గురించి వాళ్ళు ప్రత్యేకించి సిటిజన్షిప్ గురించి అప్లై చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా బై బర్త్ వాళ్ళు తల్లి కానీ ఇటాలియన్ అయితే ఆటోమేటిక్గా వర్తిస్తుంది. అలాంటప్పుడు భారతదేశ చట్టం ఏం చెప్తుందంటే మీకు ఎటువంటి నాగరికత, ఇంకే దేశ నాగరికత ఉన్నా సరే భారతదేశ నాగరికత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీని ప్రకారం ఏంటంటే దీనికి 2-3 యాక్ట్లు ఉన్నాయి. ఒకటి పాస్పోర్ట్ యాక్ట్ ప్రకారం ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంది. అదేవిధంగా ఎంపీగా పోటీ చేయడానికి రాజ్యాంగం ఒప్పుకోదు. అందులో మొదటి కండిషన్ ఏంటంటే మన ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి. ఇతను బ్రిటిష్ కంపెనీలో భాగస్వామి, తను బ్రిటిష్ నాగరికుడిని మెన్షన్ చేయడం జరిగింది. దాని డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయనేసి ఆధారాలుగా కోర్టు ప్రొసీడ్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్స్ ప్రకారం వీళ్ళని కోర్టు ఏం చెప్పిందంటే సిటిజన్షిప్ అనేది, పౌరసత్వం అనేది హోమ్ మినిస్ట్రీ కింద వస్తుంది. హోమ్ మినిస్ట్రీకి అప్లికేషన్ ఇస్తే 2019లో ఇవ్వడం జరిగింది. ఇస్తే ఇప్పటికీ కూడా ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. తర్వాత మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా మళ్ళీ కోర్టులో మళ్ళీ పిల్లు వేసి ఏమన్నారంటే మాకు హోమ్ మినిస్ట్రీ నుంచి ఎటువంటి సమాధానం రాలేదు అంటే కోర్టు డైరెక్ట్ చేసింది, మీకు 19 తేదీ కల్లా మీరు మీ సమాధానం పంపాలి అని. అది ఎంతవరకు పంపుతారో ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి నాగరికత అయితే ఇక్కడది పోనెవరు, బీజేపీ వేరు, కాంగ్రెస్ వేరు కాదని రెండో ఒకటే. ఎందుకంటే నవంబర్ 26 నుంచి పార్లమెంట్ ఓపెన్ అయ్యి ఉందండి. సెషన్స్ జరుగుతున్నాయి, వింటర్ సెషన్, శీతాకాల సమావేశాలు జరుగుతున్నాయి. కానీ చాలా విషయాలు మాట్లాడుతున్నారు, కానీ రాహుల్ గాంధీ పౌరసత్వం గురించి ఎవరు మాట్లాడటం లేదు. చాలా హంగామా జరుగుతుంది. ప్రధానమంత్రి గారు మణిపూర్ వెళ్ళలేదని, తర్వాత జార్జ్ సోరోస్తో రాహుల్ గాంధీ సంబంధాలు ఉన్నాయని అలాగా హంగామాలు చేస్తున్నారు. కానీ పౌరసత్వం గురించి ఎవరు మాట్లాడలేదు. 2 పార్టీలు మాట్లాడలేదు. యాక్చువల్గా బీజేపీ మాట్లాడాలి, బీజేపీ ఏం మాట్లాడలేదు ఇప్పటికొచ్చి. మరి నాకు తెలిసైతే రక్షించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు అక్కడ సిటిజన్షిప్ వదిలేగానే ఇతనికి సిటిజన్షిప్ పోవడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంది. ఎందుకంటే ఇతను తప్పు స్టేట్మెంట్ ఇచ్చారనమాట. దాని చట్ట ప్రకారం నేరం అనమాట. ఇప్పుడు ఐపీసీ బదులు మనకి బిఎన్ఎస్ వచ్చింది, భారతీయ న్యాయ సంహిత. దాని సెక్షన్ 45 కింద ప్రకారం ఏంటంటే మనం ఎటువంటి తెలిసి ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే అది డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తే అది తప్పు అనమాట. చట్టరీత్యా నేరం.
దానికి క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, దానికి శిక్ష ఉందండి. ఇలా చాలా ఉన్నాయి యాక్ట్స్. కానీ దీనికి వీటి మీద ఎటువంటి చర్య జరుగుతుంది అనేది అనుమానం. అయితే దాన్ని కాపాడాలి అంటే చాలా కష్టం. ఏంటంటే 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ పోటీ చేయడానికి అర్హులు కాదండి, ఎలక్షన్ పోటీ చేయడానికి. తర్వాత ఇతను డైరెక్ట్గా పోటీ కానప్పుడు ఎంపీకి ఎలిజిబులే కాదు అసలు. అయితే దీన్ని రక్షించడానికి ఏం చేయాలంటే భారతీయ పౌరసత్వం ఉంది, సిటిజన్షిప్ యాక్ట్ ఉంది కదా 1958, దాంట్లో క్లాజ్ 5 ఒకటి ఉంటుందండి, తర్వాత 6 ఉంటుంది. 5 ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి, అంటే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుంటే 7 years తర్వాత సిటిజన్షిప్ ఇస్తారు. అదేవిధంగా న్యాచురలైజేషన్ ఒకటి ఉంటుంది. అదేంటంటే మనకి బంగ్లాదేశ్ నుంచి కానీ, పాకిస్తాన్ నుంచి కానీ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి కానీ ఎవరైనా వలస వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, భారతదేశం వచ్చి షెల్టర్ పొందే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి 11 నుంచి తక్కువ 11 సంవత్సరాలు లేదంటే 14 సంవత్సరాల తర్వాత భారతీయ పౌరసత్వం వర్తిస్తుందండి. అది ఇందులో షార్ట్ ఏంటంటే రిజిస్ట్రేషన్, అప్లికేషన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. కాకపోతే దీనికి ఎలిజిబిలిటీ దీని తర్వాత ఇంకోటి ఇందులో క్లాజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా సరే బయట వాళ్ళు ఎవరైనా సరే భారత పౌరసత్వం కోసం అప్లై చేస్తే దాన్ని హోమ్ మినిస్ట్రీకి రిజెక్ట్ చేసే అధికారం ఉంది. ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరండి కోర్టులో ఛాలెంజ్ చేసే అధికారం కానీ లేదంటే ఎందుకని అడిగే ప్రశ్న ఉండదు. దీని ప్రకారం ఏంటంటే రాహుల్ గాంధీని భారతదేశం నుంచి ఒకవేళ కోర్టులో నిరూపణ అయితే ఇతనికి ఇంగ్లాండ్ పౌరసత్వం కూడా ఉందని నిరూపణ అయితే ఇతన్ని భారతదేశం నుంచి చాలా ఈజీగా పంపించేయచ్చు అనమాట. ఇంకా భారతదేశం నుండి అధికారం ఎక్కడ ఉండదు, వీసా తీసుకొని రావాల్సి ఉంటుంది అనమాట ఇక్కడికి. మన చట్టం 2 పౌరసత్వాలని అంగీకరించదు. ఇంకో దేశంలో ఇంకో పౌరసత్వం ఉందంటే మనది ఆటోమేటిక్గా పోయినట్టు లెక్క, ఆ దేశ పౌరుడి కింద లెక్క అనమాట. ఇతనికి యాక్చువల్గా 2 కాదండి 3 ఉన్నట్టు లెక్క. ఎందుకంటే చెప్పాను కదా, ఇటలీ పౌరసత్వం ఆటోమేటిక్గా వస్తుంది. అలా ఇతనికి భారతీయ పౌరసత్వం కావాలి అంటే ఇతను ఇక్కడ అప్లై చేయాలి, తర్వాత ఇంగ్లాండ్ పౌరసత్వాన్ని వదులుకోవాలి, తర్వాత ఇటలీ పౌరసత్వాన్ని కూడా వదులుకోవాలండి. ఇటలీ పౌరసత్వం కూడా ఇతనికి అనువాంశికంగా వస్తుంది కాబట్టి దాన్ని కూడా తను డిక్లేర్ చేసి వదులుకోకపోతే దాన్ని స్వీకరించినట్టే లెక్క. అది ఉన్నా సరే ఇక్కడ పౌరసత్వం ఇవ్వడం జరగదు. అయితే ఇప్పుడు బీజేపీ రాహుల్ గాంధీ గారిని రక్షించడానికి ఏం చేస్తుందో చూడాలి. ఎందుకంటే వీళ్ళందరూ ఒకటే, బీజేపీ వేరు కాంగ్రెస్ వేరు నాకే అనిపించదు. ఎప్పుడు కూడా వీళ్ళంతా ఒకటే, ఒకరి గురించి ఒకరు ఎప్పుడు చర్యలు తీసుకుని ఏం చేయాలి. చాలా కేసులు ఉంటాయి తీస్తే. ఇప్పుడు అమిత్ షా గారు ఎప్పుడు చెప్తారు, గత 10 సంవత్సరాలు వీళ్ళు గవర్నమెంట్ ఉన్నా సరే ఏ ఫర్ ఆధార్స్ घोटाला, बी फॉर इतने सारे घोटाले टोटल लगाया तो 12 लाख करोड़ के बाद मैंने टोटल छोड़ दिया। 12 लाख करोड़ के घपले घोटाले भ्रष्टाचार यूपीए के नाम पर चढ़े हैं। बोफोर्स घोटाला किसने किया? यूपीए ने किया। 2G स्पेक्ट्रम किसने किया? यूपीए ने। सत्यम घोटाला किसने किया? यूपीए। कॉमनवेल्थ घोटाला किसने किया? यूपीए ने। कोयला घोटाला किसने किया? यूपीए ने। टाटा ट्रक घोटाला किसने किया? यूपीए ने। घोटाला किसने किया? यूपीए। आदर्श घोटाला किसने किया? यूपीए ने। नेशनल हेराल्ड का घोटाला किसने किया? यूपीए। वाड्रा का डीएलएफ घोटाला किसने किया? यूपीए ने। चारा घोटाला किसने किया? खाद्य सुरक्षा बिल का घोटाला किसने किया? गाजियाबाद प्रोविडेंट फंड घोटाला किसने किया? हर्षद मेहता शेयर बाजार का घोटाला किसने किया? हसन अली का हवाला घोटाला किसने किया? आईपीएल का घोटाला किसने किया? LIC हाउसिंग का घोटाला किसने किया? मधु कोड़ा घोटाला किसने किया? फायर फ्रंट सबमरीन घोटाला किसने किया? और कांग्रेस अध्यक्ष की यात्रा का भी घोटाला किसने किया? ఇవన్నీ చెప్తే 2G घोटाला ఇవన్నీ చెప్తారు కానీ చర్యలు తీసుకురావడం ఏం లేదు. అంతా అలాగా వెళ్ళిపోతుంటుంది అనమాట. అడ్జస్ట్ అయ్యి వెళ్ళిపోతారు తప్ప ఎవరి మీద ఒకరి చర్యలు తీసుకోవాలి. ఇతని పౌరసత్వం కాపాడాలి. దీని గురించి సిటిజన్షిప్ యాక్ట్ అమెండ్ చేస్తారా అనేది ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే 5లో కానీ 6లో కానీ క్లాజ్ యాడ్ చేయాలి. లేదంటే చాలా కష్టం. ఎందుకనిపిస్తుందంటే అతని పౌరసత్వం గురించి అక్కడి నుంచి సర్టిఫికేట్స్ వచ్చాయి, డాక్యుమెంట్స్ వచ్చాయి, వాళ్ళు కోర్టులో పెట్టామని చెప్పారు. దానికి యాక్షన్ తీసుకోమంటే ఇప్పుడు వచ్చి దాని నుంచి గవర్నమెంట్లో మోదీ గారు ఉన్నారు, తర్వాత
అమిత్ షా గారు ఉన్నారు. అందులో రాహుల్ గాంధీ గారి గురించి మనం చెప్పాల్సింది ఏంటంటే, రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వెళ్ళినా సరే అంటే భారతదేశంలో మనం ఎన్ని చర్చించుకున్నా ఒకళ్ళు విమర్శించుకున్నా పర్వాలేదు, కానీ విదేశాలు వెళ్ళినప్పుడు భారతదేశాన్ని విమర్శిస్తారు. ఇతనుకున్న పెద్ద చెడుగుణం ఏంటంటే ఇది, భారతదేశాన్ని కించపరుస్తూ ఇక్కడ డెమోక్రసీ లేదు, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదని మాట్లాడతారు. ఇతను ఎప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే, ఇతను ఎప్పుడు కూడాను రెడ్ కాన్స్టిట్యూషన్ ఒకటి చేతులు పట్టుకొని తిరుగుతారు. రెడ్ బుక్ అంటే అది యాక్చువల్గా రాజ్యాంగ పుస్తకం ఒకటి పట్టుకొని తిరుగుతారు కదా. ఆ రాజ్యాంగ పుస్తకం యాక్చువల్గా రెడ్ కలర్లో ఉండదు, అది రెడ్ కలర్ టీ షర్ట్, అతని గడ్డాలు అవన్నీ అది ట్రేడ్ మార్క్ ఆఫ్ కమ్యూనిజం అనమాట. దాన్ని ఇండికేట్ చేస్తుంది. కానీ మనం దాని గురించి ఏం మాట్లాడలేము. కాకపోతే అది రెడ్ బుక్ అది షేప్లు, డిఫరెంట్ షేప్లు లెంత్గా చూపిస్తున్నారు. అది వాళ్ళు ప్రింట్ చేసి ఉండొచ్చు, కానీ దాన్ని ఎంత గౌరవిస్తారంటే ఇప్పటికొచ్చి అతను ఏం మాట్లాడలేదు దీని గురించి. తన నాగరికత గురించి రాహుల్ గాంధీ గారు ఎప్పుడు ఏం మాట్లాడలేదు. వాళ్ళ సిస్టర్ మాట్లాడారు 2015లో సుప్రీంకోర్టులో బిల్లు వేస్తే, సుప్రీంకోర్టు ఇలాంటి పనికిమాల కేసులకి సుప్రీంకోర్టు వెళ్ళదని తిరస్కరించింది. బిల్లు అనేది వ్యక్తిగతంగా వేయడానికి పనికిరాదు, సామాజికంగా అందరికీ సంబంధించిన దాని మీద బిల్లు వేయాలని చెప్పారు. దానితో ఆధారం చూపించి సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందో, అమిత్ షా గారు ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు హోమ్ మినిస్ట్రీ చేతిలో ఉందన్నమాట ఇతని నాగరికత అనేది. ఎందుకంటే ఇంగ్లాండ్లో సిటిజన్షిప్ ఉన్న లక్షణాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేసినట్టు తెలుస్తున్నాయి. ఇప్పుడు 19వ తేదీన హీరింగ్ ఉంది. ఆ హీరింగ్లో లెక్కలు తెలుస్తాయి. పార్లమెంట్లో అయితే ఇప్పుడు ఈ విషయంపై చర్చ జరగకపోవడం అనేది చాలా గమనార్హం. చూద్దాం ఏమవుతుందో.